మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రేవంత్ రెడ్డి మాట్లాడినంత హీనంగా మరే ముఖ్యమంత్రి మాట్లాడలేదని విమర్శలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని అన్నారు. అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన, మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9 తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇలా ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుతే నోరు ఇప్పుతే పాపం ఇళ్ళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇయాలని కూడా కూర్చున్నావు అంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన నేను గుర్తు చేస్తా ఉన్నా. హరీష్ రావు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే, అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా, కానీ ఎప్పుడు కిసంటి పనులు చేయలే కదా, గింత లేఖిగా మాట్లాడలే కదా, గింత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. నాకైతే ఏ అనుమానం లేదు, పూర్వ మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటుతో పాటు రేపు 3 జిల్లా పరిషత్తులు కూడా ఖచ్చితంగా మీరు గెలుస్తారన్న విశ్వాసం నాకు కూడా ఉంది, కేసీఆర్ గారికి కూడా బలంగా ఉంది. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు హరీష్ రావు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పట్టపగ్గాలు చేపట్టే విధంగా మనందరం కూడా నిరంతరం కష్టపడదామని చెప్పి